नाम क्या है अम्मा आपका? ఓసియా హోసియా. నా పక్కన చెల్లెలు హోసియా ఉంది. ఈమె జగనన్న కాలం. ఇప్పుడు చూడండి, దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి పెద్దగా వైఎస్ఆర్ ఆశీస్సులతో జగనన్న ఇస్తున్న ఇంటి స్థలం పట్టా అని రాసి దీన్ని ప్రభుత్వం ముద్రేసి దీని మీద బ్రహ్మాండంగా సంతకాలన్నీ పెట్టేసి ఇచ్చేసినారు. పర్వతాపురంలో కాలనీలో నీకు ఇచ్చేస్తాను. దీంట్లో తహసీల్దార్ సంతకం కూడా ఉంది. అలాగే దీంట్లో తహసీల్దారు స్కెచ్ సర్వే రిపోర్ట్ తో ఎక్కడ నీ స్థలం ఉంది అని కూడా శుభ్రంగా రాసినారు. మరి ఈ చెల్లెలు ఇవన్నీ నిజమని నమ్మి నిజంగా ఈ పార్టీ వాళ్ళందరూ, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ నిజం చేశారు, మాకు పట్టాలు ఇచ్చేశారు అనే ఉద్దేశంతో పోయి చూస్తే అసలు అవన్నీ అబద్ధం అని చెప్పి. క్యా సమझ में आए ये लेने के बाद आपको? क्या हमारे यकीन नहीं दिख रहा ये है हमारी जगह का तो बोल को जगह है का तो बोल को नंबर है तुम्हारा, तुम्हें जगह को ढूंढ लेते आदमी तो कल आता रख लो तो बोल को ये तुम्हारे ग्रुप है कहाँ भी जाको मिलती जगह तो बोले हो ना, मगर हमारे को नहीं दिख रहा. इतने साल से है वो हमें बोलने का जरा कहाँ है सो देखो दिलाओगे तो बोलो. ఇన్ని సంవత్సరాలుగా నేను ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నాను, ఈ స్థలం ఎక్కడుందని తిరుగుతానే ఉన్నాను. పేపర్ చేతిలో ఉంది కానీ స్థలం కనిపించట్లేదు, ఎవరు పని చేయట్లేదు. దీని में सब जगह भी नंबर हमें चक्कर है नहीं, तुम्हारी ये जगह तो नहीं, ये नंबर की तो हरगिज नहीं आती, कब आती की नहीं मालूम. ठहरना तुम ఆఫీసర్ల దగ్గర పోయి అడిగినాను. అడిగితే ఈ పట్టా అన్నది లేనే లేదు మా దగ్గర అని అంటాడు. మరి పట్టా లేకపోతే ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి పేపర్లు, ఫోటోగ్రాఫ్లు ఇవన్నీ నిజమా అబద్ధమా? లేదా ఇక్కడ ఏవైతే తహసీల్దార్ సంతకం పెట్టి ఇచ్చినాడో ఇది అబద్ధమా? లేదా ఈ సర్వే చేసిన ఇవన్నీ కూడా అబద్ధమా? అంటే ఏ విధంగా ప్రజల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా మోసం చేశారో ఒకసారి ఆలోచన చేయాలి. ఆదోనిలో 10,000 పట్టాలు ఇస్తాను. ఇట్లాంటి చెల్లెళ్ళు 10,000 మంది. అంటే ఆదోనిలో 53,000 కుటుంబాలు ఉంటాయి. దాంట్లో 10,000 కుటుంబాలకు ఇళ్ళు లేవు మొర్రో అంటే దాన్ని తీసుకొని వెళ్ళి ఇల్లు ఇస్తామని చెప్పి ఇట్లా పట్టాలు ఇచ్చి మోసం చేసి మీకు ఇల్లు ఇచ్చామని ఎన్నికల్లో లబ్ధి పొందారు. అప్పుడు ఓట్లు వేయించుకోవడానికి ఇలా తప్పుడు ప్రచారం చేశారు. దాన్ని ఎక్కడ పడితే అక్కడ ప్రింట్ చేసి ఇచ్చారు. చిత్తు కాగితంలాగా తయారు చేశారు. వీళ్ళని మోసం చేశారు, దగా చేశారు. వీళ్ళని ఏదో విధంగా ఓట్లకు ఉపయోగపడే వస్తువులాగా చూశారు తప్ప వీళ్ళకి కుటుంబం ఉంటది, వాళ్ళ గౌరవం ఉంటది, సమాజంలో పేదవాళ్ళని పట్టించుకోవాలని. అప్పటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఆదోనిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇటువంటి మోసానికి పాల్పడి 123 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడన్నది ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. రైతుల దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు పెట్టి కొని ఒక మోసం, మేమే ఇల్లు కట్టిస్తామని చెప్పి 100 కోట్ల రూపాయల మోసం, ఇవన్నీ చేసి ప్రజల్ని నడి రోడ్డు మీద వదిలేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు ఈ పొరపాటున ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ చెల్లె మీద అరే ఎందుకు ఇలా జరిగింది, మోసం జరిగిందని మళ్ళీ సచివాలయంలో వెరిఫై చేస్తే ఈమె పేరు మీద పట్టా ఉంది అని చూపిస్తుంది. నిజంగా పట్టా ఇవ్వలేదు, నిజంగా స్థలం ఇవ్వలేదు, మోసం జరిగింది. నేను ఈరోజు ఇవ్వాలంటే కూడా లేదు ఆల్రెడీ ఇచ్చేసినట్టుగా ఆన్లైన్లో కనిపిస్తా ఉంది, ఈమెకి స్థలం ఇవ్వడానికి లేదు అని చూపించే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా దారుణమైన విషయం. ఈమెకు ఈ పట్టా చేతిలో ఉన్నంత సార్ ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది సార్. గతంలో నుంచి దశాబ్దాల నుంచి ఈ ఏరియాలో 10 వార్డులు నీళ్లు ఇక్కడ వచ్చి ఆగిపోతుంది సార్. ఇక్కడ ఈఎంఎస్ ఆఫీసుల నుంచి పైన నుంచి వస్తుంది సార్. రాంజల్ కాడ నుంచి ఇట్లా 10 వార్డులు ఉన్నాయి సార్. తినిమల్ల, భారతీయ పవనం అట్లా వచ్చి ఇట్లా ఆగిపోతుంది సార్. మళ్ళా ఈ సైడ్ వచ్చేసి కాయగూరు మార్కెట్ కాడ అడ్డంగా కొత్తగా ఇది చేస్తున్నారు సార్, కొత్త కాలువ. అది చేంజ్ చేసి చూస్తాం, అన్ని చూద్దాం. ఫలిసా ఫలిసా ఇప్పుడు కాంట్రాక్టర్ ఇక్కడ మన రాయనగర్ లో వర్క్ చేస్తున్నాడు, అది అయిపోతే ఇమీడియట్ గా ఇక్కడ స్టార్ట్ చేస్తాడు సార్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు జిఐ పైప్ లైన్ ఒకటి ఉంది సార్, అది రిప్లేస్మెంట్ కి 10 lakhs పెట్టాము. లీడర్స్
ఈరోజు మనం పర్షాముల్లా వార్డులో ఉన్నాం. మనం ఇక్కడ మైనారిటీలు అత్యధికంగా ఉండేటువంటి ఈ వార్డులో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇందులో భీమా సర్కిల్ నుంచి ఎక్కడి వరకు అండి, ఇది దాదా సోడా వరకు ఇక్కడ ఉన్నటువంటి రోడ్డుని, పైప్ లైన్ ని 20 లక్షల రూపాయలతో పైప్ లైన్ నిర్మిస్తా ఉన్నాం. అలాగే ఇది ఇంకొక HDPE పైప్ లైన్ ఇంకొకటి నుంచి అండి మదరసా నుంచి ఫరీద్ సహాబ్ దర్గా అక్కడ ఈ మొత్తం అంతా కూడా ఇంకొక పైప్ లైన్ నిర్మిస్తా ఉన్నాం 10 లక్షల రూపాయలు. అంటే మొత్తం కలిపి 30 లక్షల రూపాయలతో ఈ పర్సాముల్లా వార్డుని అభివృద్ధి చేశాను నేను ఎమ్మెల్యే అయిన తర్వాత. కానీ ఇది సరిపోదు. నాకున్న సర్వే ప్రకారంగా సుమారుగా పైప్ లైన్లు కానీ లేదా డ్రైనేజీకి సంబంధించిన సమస్యని, రోడ్లు కానీ చాలా చేయాల్సి ఉంది. అంశాల వారీగా ఒక్కొక్కటి తీసుకుని, ఎందుకంటే ఊర్లో ఉన్న 52 వార్డుల్ని అభివృద్ధి చేసే క్రమంలో అక్కడ కొంచెం చేయాల్సి వస్తుంది. కాబట్టి డబ్బులు వచ్చేదాన్ని బట్టి కొద్దిగా ప్రతి వార్డును కూడా అభివృద్ధి చేసుకుంటామని కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో తప్పనిసరిగా ఆధునిక అభివృద్ధిలో నా పర్సాముల్లాను కూడా ఒక పెద్ద భాగస్వామి చేస్తామని తప్పనిసరిగా మీకు తెలియజేస్తాం. कारपेंटर है, सब कुछ ठीक है? बच्चे कितने हैं? दो बच्चे. क्या पढ़ते हैं? 6 क्लास में. दोनों भी 6 क्लास में? उनको ये तल्ली के वंदनम पैसे आ रहे दोनों को भी? एक को आ रहा है, अभी एक छोटा है, बहुत छोटा है, स्कूल नहीं जा रहे हैं. यूकेजी है वो. UKG में नहीं आता, फर्स्ट क्लास में रहने के बाद. पैसा कैसे क्या करते हैं आप? कोई ड्राइवर लोन ऑटो है, खुद का है, वाहन सैंक्शन जो हो गया था बोल को भी है, बोल नहीं समझ से क्या होती बोलो अब तो अलग हो कंट्रोल लगो सैंक्शन लास्ट ईयर है और 1 महीने के बाद. बच्चे कितने? इधर मैं बोलता हूँ 5 बच्चे. बेटे कितने? से सैंक्शन हो गया तो वो बोले सब अपना लगा को लेटर भी दिए वो तो सैंक्शन हुआ बोले. अब ये छोटा सा अभी भी बड़ा करना करने का उन्होंने बोले तल्ली के वंदनम पैसे आ रहे हैं, तीनों को भी आ रहे हैं, 5 होगा. से खाली कर रहे हैं उनको फीस रीइंबर्समेंट होता है. कॉलेज में पढ़ाए को भी ऐसे ही पहले पैसे नहीं आते, फीस रीइंबर्समेंट बोलते. जो भी कॉलेज में आप ज्वाइन करते वो पैसे आपको आए थे. बीकॉम पढ़ाओ या डिग्री पढ़ाओ, इंजीनियरिंग पढ़ाओ, मेडिसिन पढ़ाओ, जो भी पढ़ाते हैं वो कोर्स के हिसाब से पैसे मिलते हैं. वो भी करो. अच्छे पढ़ाए तो अच्छे है ना जी. नहीं पढ़ाते ज्यादा हो गए बोलते. ठीक है चल ना. गुड संतोष. मार्केट कांट्रैक्टर्स हो गया रेट ఝాన్సీ లక్ష్మీబాయి కాంట్రాక్టర్ అంటే దగ్గర పని చేస్తావా? కలెక్షన్ చేస్తావా? కలెక్షన్ ఏజెంటా? నగరాజ్ కూడా ఉన్నారు కదా. అవును. ఎక్కడ నాగరాజు గౌడ్? ఆయన బాస్. కరెక్ట్. కలెక్షన్ ఎక్కువ ఉంది సార్. చిన్న పైప్ ఉంది, 4 ఇంచ్ పైప్ ఉంది. అది పైప్ ఇంకా రాదు సార్, ప్రజలు కట్టింగ్ అవుతుంది మెయిన్ పైప్ ఆడ నుంచి పోయే వరకు వాటర్ డిస్టెన్స్ లాంగ్ టైం. 4 పైపులు ఎందుకు ఉన్నాయి? అదే అప్పుడు వేసిన సార్. వాటర్ సెక్షన్ పిలవండి. 4-5 పైపులు ఎందుకు ఉన్నాయి? ఇవన్నీ ఇంటికి ఇంటికి ఒక్కలాయా? లాంగ్ టైం కాదు. అట్లా కాదు, ఒకటి పెద్దది వేసి అక్కడి నుంచి తీసుకుంటారు కదా, అట్లా కదా? అంటే ఎన్ని ఇళ్ళు ఉంటే అన్ని పైపులు ఉండాల్సిందేనా? అన్ని కష్టం కదా. తీసుకోపోతే ఎవరు రోజుకుందరు పోతే వాళ్ళు కనీసం అటు నుంచి దగ్గర దీని బదులు పెద్ద పైప్ వేసి దాంట్లో నుంచి ఏ ఇంటి దగ్గర కనెక్షన్ అక్కడ తీసుకోవచ్చు కదా అని చెప్తున్నాడు ఆయన. ఈ 10 లక్షలు పెట్టిన దీంట్లో నుంచి వస్తుంది. వెరీ గుడ్. రావడం లేదు ఇక్కడ. వాటర్ ప్రాజెక్ట్ రాలేకుండా ఇబ్బంది అవుతుంది. 3 o'clock లేసి కాసి నీళ్ళు కడితేనే నీళ్ళు అవుతుంది. 3 o'clock లేకుంటే వాటర్ మాత్రం రాదు ఇక్కడ.
ఇంకొకటి అదే ప్రాబ్లం సార్. వేరే వాళ్ళు అయితే మామూలు టైంలో వాటర్ ప్రెషర్ గా వస్తారు. 3 o'clock లేచి కాసి వాటర్ కడితేనే నీళ్లు. మీరు 5 o'clock కి 6 o'clock కి వస్తే వాటర్ మాత్రం రాదు. भाई वो सैंक्शन करे చాలా ఉంటుంది సార్. पाइपलाइन చెప్పాలి సార్. सार क्या बोलते सुने एक्चुअली ये पाइपा है तो ये नहीं आता मोटा पाइप रखो तो वो सैंक्शन सैंक्शन हुआ पहले टाइम पकड़ता करते कोई पूरा वो आगे नहीं बोले करें गतम के बाद बात करेगा जरा टाइम दो हो जाता टाइम दो जरा हो जाता पैसा कैसे हम्म बोल। सर ऐसा ये लाइन में सर्विस वर्क नहीं है सर. करंट गया बोले तो पूरा लाइन बंद हो जाता. वो आज वाटर भी करे बराबर नहीं आया. ऐसा नहीं रहता. एक बार उड़ गया बोला तो 2-3 घंटे आता नहीं फिर. मेन सर्विस वायर नहीं है उसे. वो थाम को देखो पोल को देखो कितने वायर लटक को है. सर्विस वायर नहीं है. ओल्ड का सर्विस नहीं आता. इलेक्ट्रिशियन है क्या लाइनमैन इलेक्शन से पहले वो बोले थे सर कराते हमें हमारे पार्टी जीते बोले तो कराते बोले हमें करा ही नहीं सर. नहीं वो पानी का तो बड़ा लाइन डाल रहा हूँ मैं करंट का पूछता हूँ सर्विस वायर नहीं है सर. करंट अगर चालू करे सर्विस वोल्टेज नहीं आता सर. కరెంట్ వాళ్ళు ఎవరిని వచ్చారమ్మా ఇట్లా పోయింది कैसे अम्मा? करंट है नहीं. तुम क्या बोलते हैं जब बोलो बा तुम्हें लीडर तो तुम्हें बोलो नल नहीं आता वो नहीं आता. तुम्हें बोला सारा आ रही है तुम्हें बोलो हमें बोले तो क्या है. तुम्हें बोलो पब्लिक क्या है तुम ना वो बोलो. पानी आता नहीं सर. ये पानी के लिए छोटे छोटे पाइप है ना अम्मा बड़ा पाइप डाल रही हूँ मैं 10 लाख सैंक्शन कराऊं इसके लिए बड़ा पाइप लगा के जिस घर के लिए उसी का कनेक्शन वही देंगे. करंट का अभी मालूम पड़ा मैं बुला के बात करता हूँ या वैरा कैसे बोल के सर नवाब बहुत हो गए हम्म बहुत 100 साल तक क्या है क्यों था वोल्टेज नहीं आता सर. वोल्टेज भी नहीं आता तो पूरा मोटर चालू करे बोले ऐसा घर में क्या भी चलता नहीं. करेंगे पानी नहीं आता तो अब पानी भी गाड़ी बोले थे तो बोलो हाँ बोल रहे थे हमें बोलने का दूसरा तुम्हें बोलने का हमें बोले तो फायदा नहीं है. तुम्हें बोलना सर सुनने चाहिए सर. दृष्टि को प्रॉब्लम क्या है सर तुम्हारे 5 लोगों से जाए सर मालूम सर नमक हम डालना नको हां क्या सैन जिन कर्मा आगा तो सैन भी करती नहीं मैं कहीं करूँ तुम्हें नहीं बने आरपी उसका नाम ललिता बात करेंगे असल क्या भी पकड़ा लेती इसने आए क्या वो खाली गुलपांग तक बोलती सुना है दूसरा क्या भी बोलते नहीं सर. सैन नहीं करती मैं एमएलए सर का मैं हमें भी लीडर है तो एमएलए सर से मैं फोन करा दूं तो किससे तो फोन करा मैं क्या भी नहीं क्या तो बोलती लियालूट नहीं देती उन्हें. बुलाएंगे अभी नहीं अभी बुला के बात करेंगे यार नहीं बोला नहीं बुला के बात अरे नहीं आता पाइपां को पाइप मोटा तो लगा ना इधर से ठीक है अम्मा ठीक है अम्मा पेंशन आ रहा है किसी का आपको आ रहा है ना हाँ बस आप ही का आना है उसने दिए तो क्या हुआ हमारी पेंशन करो क्या हुआ देखो आपका 2 साल से पड़ा 2 साल हो गए वीडो पेंशन है नहीं आपका हस्बैंड नहीं है नहीं बनेगा सर्टिफिकेट नहीं है लेके आओ बाबू వెల్ఫేర్ వెల్ఫేర్ అడ్మిన్ ఇద్దరు నాతోనే ఉండాలమ్మా వెల్ఫేర్ అడ్మిన్ ఇద్దరుమ్మా ఇద్దరు నాతో ఉండాలా ఇది చూడు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే అప్లోడ్ చేయండి దీనికి పెన్షన్ కోసం వెల్ఫేర్ అడ్మిన్ నాతో ఉండాలన్నా దూరంగా ఉంటే అరవాల్సి వస్తుంది ప్రతిసారి बच्ची को जरा जगह वो नहीं देखो जरा मेरे पास ना उधर का है ना इधर ना हमारा का है ना हमारा भी है वो जरा दिलाए तो तुम्हें अच्छा रहता देखो अब वो अपार्टमेंट है तो वो खाली एक दिलाए तो अब जाकर रहती देखो बच्ची कैसे पे करो और भाड़े भरने भी नहीं है क्या करते हैं इनके हस्बैंड क्या करते हैं सेंटरिंग का सेंटरिंग काम करते हैं अम्मा बच्चे कितने हैं एक है एक बच्चे यही घर पे रहते क्या आप भी यही घर पे रहते मैं हाँ उसकी अम्मी उसकी अच्छा अम्मी है आप हस्बैंड का हस्बैंड यही रहते
अभी कर खाते हो ना वो चूर है तो जरा अच्छा रहता है हाँ भी नहीं यहाँ भी नहीं करते हो उसके से आए तो जरा पूछेंगे अगर ఇప్పుడు ఈ వీధిలో ఇళ్ల పట్టాలు ఎవరికి లేవు, ఇళ్ళు ఎవరికి లేదో క్లాసిఫై చేయండి. ఓకే, చేసి లేని వాళ్ళందరినీ లిస్ట్ చేసి పెట్టండి. లిస్ట్ చేసి పెడితే అప్పుడు పట్టాలు ఇచ్చినప్పుడు ఇచ్చేసేయచ్చు వాళ్ళందరికి కూడా. ఈమె కూడా రాయండి आधार हाँ पारमेट आंगने गए तो हम ना बोले क्या बोले है देखो माँ बल्ला कैसे नहीं डाले सर का कुलूफन दाल को है तुम्हें आको बोल कर रोको छोड़ोगे तो बोले हम ना कैसा बोले हाँ ऐसे बोलते रहते कोई 50 पे जो नहीं आता ना 60 कैसे अम्मा తీరా బయటికి లాగదండి భయ్యా కొరుకుతుంది అది ఏ భయ్యా ఇట్లా మనం మామూలుగా కుక్కల్ని కట్టడం చూసాం, పిల్లిని కట్టడం చూసాం ఎక్కడన్నా. ఇంత పిల్లిని కట్టేసుకున్నారు వాళ్ళు. కరుస్తుందా? कभी नहीं देखा बिल्ली को ऐसे पकड़े इनका भाई है अरे इनका भाई हो काटता है क्या? काटता है ऐसे पकड़ के किस लिए ऐसे बंद कर रखे? हमारा भाई जैसा मोटा हो गया वो भी मोटा हो गया। अरे क्या ऐसे कैसे बोलेंगे? अम्मा कैसे है अम्मा? सब कुछ ठीक है? कुछ ठीक है ना? बच्चे हैं कितने बच्चे हैं? 4 बच्चे. क्या करते लोग? कैसे अम्मा? ठीक है. बना दिया किसको अम्मा? मालूम नहीं इनका आपका पेंशन है. उम्र क्या है आपका? 50 में पेंशन नहीं आता अम्मा, थोड़ा उम्र बढ़ना ना. नहीं ऐसा नहीं, उनका भरत जब चला गया मर गया उधर सर्टिफिकेट भी नहीं, कुछ भी कब मरा पता नहीं, ऐसा वो प्रॉब्लम। जाती आती जीती सर मुझे तो बेटा नहीं क्या नहीं मुझे बेंगलुरु क्यों जाते हैं? काम करने का से सर कहाँ पे काम करते बेंगलुरु में? काम करते वो लाना में खाना. अरे ఒంటరి మహిళ పింఛన్ ఎందుకు రాదు ఈమెకి? 50 इयर्स ఉందంటున్నా. 50 है ना आपका? आधार कार्ड है लेके आओ. लेके आओ अभी ఒంటరి మహిళ పెన్షన్ చేస్తే బాగుంటుంది. तुम्हें करेगा ना मैं तुम्हारे चैलेंज के साथ मैं और दाल को सर मैं इतने बिना दाल को लगाऊं मैं था मत लाख बराबर लाख ठहरा करती हूँ. पहले काम तो कर देंगे. नहीं सर. फोटो का तो छोड़ा अभी देखो सर ఇది చూడయా నన్ను అడుగుతూ రాయ్. మరి ఏం చేస్తున్నావు? తిరగవా నువ్వు? ఇల్లు తిరగవా? కొత్త పెన్షన్ ఇంకా శాంక్షన్ నువ్వు రాసి పెట్టాలి కదా. ఏ ఇంట్లో ఇప్పుడు నాకు ఏమి గుర్తు కూడా పట్టట్లేదు. నువ్వు తిరగవా వాటిలో? पूछो सर मुझे मर्द बच्चा भी नहीं ना मुझे कोने में एक अनाथ है सर కొత్త పెన్షన్ बेंगलुरु जाती है. అయ్యా, నువ్వు ముందుగా సర్వే చేసి పెట్టుకోవాలి కదా నాన్న. నీకు అర్థమైందా? ఈ రోజు నువ్వేం చేస్తావంటే ఇల్లు తిరిగి ఇట్లా ఎవరెవరు అయితే ఉన్నారో ఈ ఒకటే కాదు, ఈ వార్డులో ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు డీటెయిల్స్ రాసి పెట్టుకో. ఎప్పుడైతే స్కీమ్ ఓపెన్ అవుతుందో అప్పుడు దొరకవు కదా నీకు డీటెయిల్స్. అప్పుడు ఈమె బెంగళూరులో ఉందనుకో, ఏం చేస్తావు అప్పుడు? मैं 2-3 चला। दिन आती जाती सर मैं काम रखा तो आती जाती वो चावल का राशन का ऐसा आती जाती क्या तो खाना रहा तो आती जाती है वहाँ जाग जीती आती सर एक जन्म पूछो मैं बेंगलुरु में रहने क्या बोले? के बच्चा को अम्मा बड़ी नहीं आ रही है. ये बच्ची को नहीं आ रहे? 4 बच्चे हैं 4 बच्चे को नहीं आ रहा? क्यों? क्या कार बता रहे थे बोल रहा कार है क्या? कार छोटी कार है. कार है तो नहीं आता. कार है तो अमीर लोग बोल देते हैं ना. कार है तो वो सभी आरत पड़ रहा है सारंग जब बोल कर तो ये कर रहे हैं. एक बच्ची मेरे को तमिल बोलना नहीं కరోడు కట్టిన జన సైనికుడు करोड़ कटना है. शॉप किसका? एम्मा आपका है का शॉप? कैसे? ठीक है. आपका हस्बैंड नहीं सर नहीं है? ఒంటరి మహిళ ठीक है ना?
नहीं, इलेक्शन के टाइम में आके डोसा डाला यहाँ पे मैं, हाँ याद है आपको? हाँ एक डोसा 100 नहीं, आपका डोसा खा के मैं एमएलए बन गया हूँ। नहीं, किसी को एडवर्टाइजमेंट देना है, एमएलए बनना है तो आपके पास आके डोसा खाना है, नहीं तो डोसा बनाना है। नाम क्या है हम आपका? वीडियो ले वो क्या बोलो इधर नाम पूछो साथ नाम को मस्त है नाम अब जरा नाम नाम तो बोलो पूछो बात करो जरा भाई नाम बैठो 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 जरा नाम बोल मस्तान बीबी। एमएलए बनना है तो मस्तान बीबी का डोसा खाना है। नहीं, ऐसे बोर्ड लगाओ यहाँ पे। नहीं, इतना डिमांड होता आपका डोसा भी कितने? एक डोसा 5 रुपए है क्या? 5 रुपए है ना? ये भी 500 रुपए बिकता है वो, है ना? अच्छे అమ్మా, सब कुछ ठीक है ना? అమ్మా బాగున్నారమ్మా, మీరు ఎక్కడ ఉంటారు? అక్కడ ఉంటావమ్మా, బాగున్నారా? सच्चालम सो जाके ये फ्लैट नंबर सर ये वोट स्वीपर अंట ये नंबर यहाँ पर चक्करी जगह नहीं, तुम्हारे यहाँ को खाली नंबर है सो तुम्हारा आगे तो बोल रही సార్ అవి వాడికి ప్రజెంట్ అయితే హోల్డ్ లో పెట్టిన సార్ ఒక 3000 లిస్ట్ లో ఉంది సార్ అవి వాళ్ళ మీరే కెమెరా ముందు ఉంటే వాళ్ళు పాపం బాధితులు ఉన్నాయి, మీరు కెమెరాలు కవర్ చేసేస్తే ఎట్లా? ये कब दी है माँ ये जब हम मीटिंग करे तो हो गाँव में जगन पाटे सो जब दिए सो ना ये नंबर है देखो तुम्हारी जगह का, तुम्हें जाको देख लेना। वॉलंटियर आपको बुला ले जाते तुम्हारे मुंह पे। वॉलंटियर सादरा हती जब पूछे बोले आता कहे आयाश नहीं जान दे ले तो छोड़ को, हमें इंक्वायरी उठा को, हमें ढूंढे तो तुम्हारी जगह आपको नहीं, खाली नंबर है सो ये नंबर की जगह नहीं, वो कौन है तुम्हारा उनको जाको पूछना तुम्हें। जब से हमारे सचिवालय में गए थे भी रेस्पॉन्स नहीं सर हमारे बरोबर के एस वाले को आई, हमारे एक की चॉइस है। इससे पहले भी तुम्हें आए थे अब हाजी से उनके दूसरे के संगातु उनके आप ये पूरा जगनन्ना कॉलोनी के अंदर ये साइट है बोल के दिखाया ना, यहाँ गए आप गए थे यहाँ पे? यहाँ पे नहीं गए हम, हमारे को नहीं बुला, हमें सच्चालय को हाफिज साहब को वहाँ जाको बताया हमें ये नंबर की जगह हमारे कोई नहीं, कितने दिन हुआ तो बोलो क्या करते है तो ये आता कब के आता, मगर ये नाम की ये नंबर की जगह तो अभी यही नहीं है ही नहीं तुम्हारा, ऐसा बोल रहे। ఇప్పుడు इधर आओ माँ, आप पीछे जाओ पीछे जाओ। आपके घर में कौन कौन रहते? भाई मेरे हस्बैंड 2 बच्चे। आप आइए माँ, नहीं इनके सपोर्ट देंगे, इनके बाजू खड़े होते तो नहीं हिम्मत रहती, नहीं तो अकेला हो जाते ना। इधर आओ माँ आप। నా పక్కన చెల్లెలు హోసియా ఉంది, ఈమె జగనన్న కాలం. ఇప్పుడు చూడండి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో వేసి పెద్దగా వైఎస్ఆర్ ఆశీస్సులతో జగనన్న ఇస్తున్న ఇంటి స్థలం పట్టా అని రాసి దీన్ని ప్రభుత్వం ముద్రేసి దీని మీద బ్రహ్మాండంగా సంతకాలన్నీ పెట్టేసి ఇచ్చేసినారు. పర్వతాపురంలో కాలనీలో నీకు ఇచ్చేస్తాను. దీంట్లో తహసీల్దార్ సంతకం కూడా ఉంది. అలాగే దీంట్లో తహసీల్దారు స్కెచ్ సర్వే రిపోర్ట్ తో ఎక్కడ నీ స్థలం ఉంది అని కూడా శుభ్రంగా రాసినారు. మరి ఈ చెల్లెలు ఇవన్నీ నిజమని నమ్మి నిజంగా ఈ పార్టీ వాళ్ళందరూ, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళందరూ నిజం చేశారు, మాకు పట్టాలు ఇచ్చేశారు అనే ఉద్దేశంతో పోయి చూస్తే అసలు అవన్నీ అబద్ధం అని చెప్పి క్యా సమझ में आए ये लेने के बाद आपको? क्या हमारे यकीन नहीं दिख रहा ये है हमारी जगह का तो बोल को, जगह है का तो बोल को, नंबर है तुम्हारा, तुम्हें जाको ढूंढ लेते आज नहीं तो कल आता रख लो तो बोल को, ये तुम्हारे प्रूफ है कहाँ भी जाको मिलती जगह तो बोले हो ना, मगर हमारे को नहीं दिख रहा। इतने साल से है वो हमें बोलने का जरा कहाँ है सो देखो दिलाओगा तो बोलो। ఎన్ని సంవత్సరాలుగా నేను ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నాను, ఈ స్థలం ఎక్కడుందని తిరుగుతానే ఉన్నాను. పేపర్ చేతిలో ఉంది కానీ స్థలం కనిపించట్లేదు, ఎవరు పని చేయట్లేదు. దీని सब जगह भी नंबर हमें चक्कर है, नहीं तुम्हारी ये जगह तो नहीं, ये नंबर की तो हरगिज नहीं आती, कब आती की नहीं मालूम, खैर ना तुम्हें। ఆఫీసర్ల దగ్గర పోయి అడిగినాను, అడిగితే ఈ పట్టా అన్నది లేనే లేదు మా దగ్గర అని అంటాడు. మరి పట్టా లేకపోతే ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి పేపర్లు, ఫోటోగ్రాఫ్లు ఇవన్నీ నిజమా అబద్ధమా, లేదా ఇక్కడ ఏవైతే తహసీల్దార్ సంతకం పెట్టించినాడో ఇది అబద్ధమా, లేదా ఈ సర్వే చేసిన ఇవన్నీ కూడా అబద్ధమా అంటే ఏ విధంగా ప్రజల్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎలా మోసం చేశారో ఒకసారి ఆలోచన చేయాలి.
ఆదోనిలో 10,000 పట్టాలు ఇస్తాను. ఇట్లాంటి చెల్లెళ్ళు 10,000 మంది. అంటే ఆదోనిలో 53,000 కుటుంబాలు ఉంటాయి. దాంట్లో 10,000 కుటుంబాలకు ఇళ్ళు లేవు మొర్రో అంటే దాన్ని తీసుకొని వెళ్ళి ఇల్లు ఇస్తామని చెప్పి ఇట్లా పట్టాలు ఇచ్చి మోసం చేసి మీకు ఇల్లు ఇచ్చామని ఎన్నికల్లో లబ్ధి పొంద అప్పుడు ఓట్లు వేయించుకోవడానికి ఇలా తప్పుడు ప్రచారం చేశారు. దాన్ని ఎక్కడ పడితే అక్కడ ప్రింట్ చేసి ఇచ్చారు. చిత్తు కాగితంలాగా తయారు చేశారు. వీళ్ళని మోసం చేశారు, దగా చేశారు. వీళ్ళని ఏదో విధంగా ఓట్లకు ఉపయోగపడే వస్తువులాగా చూశారు తప్ప వీళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది, వాళ్ళ గౌరవం ఉంటుంది, సమాజంలో పేదవాళ్ళని పట్టించుకోవాలని. అప్పటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, ఆదోనిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇటువంటి మోసానికి పాల్పడి 123 కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడన్నది ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. రైతుల దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు పెట్టి కొని ఒక మోసం, మేమే ఇల్లు కట్టిస్తామని చెప్పి 100 కోట్ల రూపాయల మోసం, ఇవన్నీ చేసి ప్రజల్ని నడి రోడ్డు మీద వదిలేసిన పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈరోజు ఈ పొరపాటున ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ చెల్లె మీద అరే ఎందుకు ఇలా జరిగింది, మోసం జరిగిందని మళ్ళీ సచివాలయంలో వెరిఫై చేస్తే ఈమె పేరు మీద పట్టా ఉంది అని చూపిస్తుంది. నిజంగా పట్టా ఇవ్వలేదు, నిజంగా స్థలం ఇవ్వలేదు, మోసం జరిగింది. నేను ఈరోజు ఇవ్వాలంటే కూడా లేదు ఆల్రెడీ ఇచ్చేసినట్టుగా ఆన్లైన్లో కనిపిస్తా ఉంది, ఈమెకి స్థలం ఇవ్వడానికి లేదు అని చూపించే ప్రమాదం ఉంది. కాబట్టి చాలా దారుణమైన విషయం. ఈమెకు ఈ పట్టా చేతిలో ఉన్నంత కాలం, ఈమె ఈ పట్టా ఇచ్చినట్టుగా ఆన్లైన్లో ఉన్నంత కాలం, జీవితకాలం ఈమెకు మనము ప్రభుత్వం వైపు నుంచి ఇల్లు ఇవ్వలేం, స్థలం ఇవ్వలేం, పట్టా ఇవ్వలేం. ఇంత దారుణమైన పరిస్థితిలో 10,000 మంది మహిళలు ఆదోనిలో ఉన్నారంటే ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి. మోసపూరితమైనటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి పట్టాల కార్యక్రమం కానీ, అప్పటి వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి మోసపూరితమైనటువంటి ఈ జగనన్న కాలనీలు, జగనన్న కాలనీల్లో 10,000 పట్టాలు ఇస్తామని చెప్పి 100 కోట్లు దోచుకున్నారు. దాంతో పాటుగా ఇల్లు కట్టిస్తామని ఆ డబ్బులు కొట్టేశారు. ఈరోజు 5,000 ఇల్లు మొదలు పెడతామని చెప్పి ఒక్క ఇల్లు కూడా పూర్తి చేయకుండా, ఏమంటే 5,000 ఇళ్లలో ఒకటి పూర్తి చేయడం చేతగాలేదా అని స్పష్టంగా అడుగుతా ఉన్నాను. దానికి ఎవరు సమాధానం చెప్తారు? 100 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి కొట్టేసి ఈరోజు పూర్తిగా చేతులు ఎత్తేసి అధికారం లేదు కదా అని వదిలిపెట్టేసి పోతే ఈరోజు ఈ ఆడబిడ్డలకి ఏం సమాధానం చెప్తామో ఆలోచన చేసుకోవాలి. దీన్ని ఎలా సరిచేస్తామో కూడా అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇటువంటి నాకు రోజు కలుస్తారు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా. వీళ్ళందరినీ కూడా ఏ విధంగా చేయాలని ఒకసారి మంత్రులను కానీ, ముఖ్యమంత్రిని కానీ, లేదా అసెంబ్లీలో చర్చించి కానీ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. समझ में आया जो बोला हूँ? मैं ये बोला हूँ, 10,000 लोगों को ऐसे ही धोखा हुआ है. सब लोग आ रहे हैं मेरे पास, इसको क्या करना भी समझ में नहीं आया. अगर मैं दूसरा पट्टा भी देना चाहता हूँ आपको, फिर भी आपके नाम पे पट्टा है ऑनलाइन पे, इनको पट्टा नहीं दे सकते बोल के बोलते हैं, है ना माँ? ऐसे लोगों को बिठा के एक बार मुख्यमंत्री से बात करेंगे माँ, क्या करना उसकी तरफ से लेके आपको बताएंगे, ठीक है? बात करो क्या है सो जरा करा को जरा दिला हो तो भाड़े में है सो जल्दी जगह ने भाड़े में कैसे सर वही है, बहन का भी वही परेशान है. क्या आपने अगर पता नहीं क्या भी नहीं हम ना इनको नहीं मजे जगह में ऐसा राइस బాబు వెల్ఫేర్ సెక్రటరీ ఈమె పట్టాలు లేవంటున్నారు, ఇల్లు లేవన్నా రాసి పెట్టున్నారు. यहाँ पानी का पाइप करा, पानी बिल्कुल नहीं आता. इसके पहले भी बोलते हैं इधर आता नहीं पानी, आज तुम आ रहे तो आया कि क्या है कि तो करे. अगर पीछे लाइट नहीं है क्या, पहले पानी का इंतजाम करो. पानी बहुत तकलीफ होती है, ना 3 बजे से उनको बैठते ना फिर भी पानी नहीं मिलता. पीछे अच्छा आता रहता है, यहाँ नहीं आता रहा. कितना एक मेहरबानी करो. पाइप डलाता हूँ, ठीक है माँ? पानी हमें गंदी खुद लासो फिर नाली से पाइप नहीं करे पाइपा पानी नहीं हम ना पाइप चलाने वास्ते में बात करें మళ్ళీ అని ఇప్పుడు ఇంతమంది కష్టం కదా మళ్ళీ. पानी नहीं आता हमना, ये नल्ला को पानी नहीं, इधर पानी 1-1 12-12 बजे लगा रहे तो भी नल्ला नहीं आते, पानी नहीं आता. बोले तो नल्ला ने फोन करे तो छोड़ दूंगा, होगा ना पानी नहीं. अभी लगा 1 लोटा पानी नहीं आया, 3 बजे से उठे तो भी हम साइड में रहता हूँ. नहीं देता ले सबको दो. ले काट हां इस वाला काट ले भाई, काट ले सर, ले सबको जो लेना है ले यार, ऐसी बड़ी बात नहीं.
अम्मा कैसे अम्मा? आ रहे हैं देख भाई। भाई साहब कैसे हैं? ठीक है। ठीक है। लाना जैसे हाँ ऐसे ही आप बुलाए तो आके खाते हैं। क्या भी पढ़ रहे नहीं, मैपिंग में है करे क्या ऑनलाइन क्या हुआ? वो पूरी फैमिली है ऑनलाइन में करी। नहीं आ रहे? क्यों क्यों? मैपिंग में है क्या कि सब मिलकर है करे। అమ్మా ఎవరు? వెల్ఫేర్ కాదు ఈయన ఎవరమ్మా అమ్మ ఒడి చూసేది ఎవరన్నా? సార్ అది అందరూ ఒక ఫ్యామిలీ ఉండి రాలేదు అని చెప్తున్నారు, ఏమి స్కీమ్ రాదు అని చెప్తున్నారు. ప్రాబ్లం లేకుంటే అన్నిటి వస్తాయి. మామూలుగా ఏమన్నా మీకు 6 స్టెప్ ఇంకా రాలేదు మనకి ఆల్రెడీ అంటే కదా అమ్మ అమ్మ ఒడి లాస్ట్ టైం పడినాయి సార్. लास्ट లేదు अच्छा 4th क्लास तक बच्चा नहीं पैसे नहीं आ रहे बोले। ठीक है हिंदी आता है? आता सर हाँ, तो? एलिजिबल लिस्ट में है सर. एलिजिबल लिस्ट में है तो बोल है बोल रहे अभी है बोल रहे अभी आ रहे बोल के बोल रहे ना क्या तो एलपीसी नहीं आ रहा सर बोल रहे मैपिंग में है तो अरे एक बार देखो यार फोन नंबर ले लो उनका ले लो जो भी है करा के दिखाओ। अम्मा ये नहीं करे तो मेरे पास आओ मैं करा के देता हूँ ठीक है। पेंशन अंटे చూడనా తండ్రికి వందనం। पावाच नहीं कहते बरसात से फिरते हैं बच्चा क्या हुआ? फोन भी नहीं సర్టిఫికేట్ లేదు సార్. యాక్చువల్ సర్టిఫికేట్ కోసం చెప్పాము. అంతకు ముందు కొంచెం బెటర్ గానే ఉండిండే, ఈ మధ్య చాలా సిక్ అయిపోయినారు సార్. भरोसा बैठ को फोन भी नहीं के डालना खाना जो సదరం कराना है फिर అదే కరా సదరం తో ఒకసారి పోయితే సార్ ఇది 40% రాలేదు సార్. అప్పుడు और एक बार करो गए थे కలిసి స్టార్ట్ हटा रहा है और एक बार डॉक्टर के पास जाके सर्टिफिकेट लेके आना। नहीं करा तो डॉक्टर नहीं चल कर हटाया फिर को बस होगा तुम्हारा सर्टिफिकेट लिखो देना है 2-3 मैं रिकमेंडेशन देता हूँ। तो बस तुम्हारा एहसान रहता हो बच्चे को पर फोन भी नहीं हो नहीं मैं मेरे पास ऑफिस के पास आओ मैं रिकमेंडेशन देता हूँ। इनको पकड़ के आओ नहीं तो इनको पकड़ के आओ ठीक है। अच्छा मेरे पास 4 मरद बच्चे हैं, हमारे घर में इतनी जगह नहीं तो भी ये झोपड़ी छोड़े तो ये क्या है यहाँ पे बेचते क्या माँ? सरकारें बेचते हैं आप वेरी गुड। चॉकलेट था तो चॉकलेट खाने के लिए इंजेक्शन जैसे है ना डरते नहीं है लोग नहीं डरते। हाँ? ये क्या है? ये क्या है? क्रीम वाला कितने का है? पाएगा सर 1 रुपए तो सस्ते में आया था। अरे अच्छे यार ये इंजेक्शन कितने का है? 5 रुपए इंजेक्शन महंगा है। तरकारी कैसे है? टमाटर कैसे है मार्केट में? टमाटर 20 रुपए ये 40 रुपए 40 रुपए। ओ बंगाल आलू 30 रुपए 30 रुपए सस्ते है ना माँ? बैगन इसको बैंगन 30 नहीं आप 30 में बेचे तो कैसे कमाते आप? वैसा सर भी नहीं यहाँ चलता सो भाई को पेपर होता छो हाँ इसका क्या तो बाजार क्या सारे बल्ला का चलने यहाँ होता छो नहीं। गरीब अपने का है यहाँ ये पेपर ये पूरे एक दिन में बेच देते एक दिन में बहुत अच्छे है ना। मुझका रोजगार कितने हैं आप कितने लोग हैं? 6 जने हैं यही घर पे। ये घर में 6 जने कैसे रहते? 4 बहना भाई हाँ 4 भाई हाँ बहन को शादी हो गए वेरी गुड। आप आपका नहीं हुआ ఎందుకు బాబు వెల్ఫేర్ ఇట్రా లోపల రా. ఇప్పుడు ఈ ఇల్లు ఇట్రా ఇట్రా వీళ్ళకు ఇల్లు లేదు చూస్తున్నావు నువ్వు ఇవన్నీ ఇట్లా ఉన్నాయి ఎందుకు ఎలిజిబిలిటీ రాదు? మరి పెట్టండి ఇప్పుడు పట్టాలు రాయండి దీన్ని కూడా పక్కా ఇల్లు చేసేలాగా రాయించండి यार पहले 4 लोग बच्चों को अलग अलग रेशन कार्ड में 21 एक ही है अलग अलग करना है एक ही है मैरिज किसका भी नहीं हुआ नहीं हुआ ना तो पट्टा लिखो और इसका एक घर का भी सैंक्शन रखो ठीक है दोनों भी करो ठीक है अम्मा चलो शुक्रिया। अम्मा कैसे These rules everyone. रूल्स एवरीवन Yes, sir.
हम्म, कैसे है माँ? अच्छी लगी हम्म, जब आप गए सो तुम्हें सलीम के संग सलीम के साथ बाद में नहीं हुआ, इसलिए कभी कभी आते जाना बोल के फिर रहा हूँ पूरे वार्ड में, पूरे गाँव में। मैं ऐसे ही सुबह सुबह उठ के 6 बजे निकल के कोई वार्ड में चले जाता हूँ, शाम में फिर 5 बजे ऐसे कोई गांव में जाके ऐसे बात करना है, कैसे क्या क्या चल रहा है। हम सीधा सीधा देखे तो समझ में आता ना। पेंशन वाले मदद करते पेंशन आ रहा है माँ? सारी बात आ रहे ना? ठीक है ना? अभी तबीयत कैसे है? तबीयत कैसे है? जाना चाहिए ये कौन में दर्द जा काना ये बुखार है जब काना नहीं सुनी जाती अच्छे खा रहे ना? चलो चलो बोलो माँ। चलो ना बताइए, हमने क्या भी नहीं दी। खाली जगह आएगा तो खाली पतरा एक देख छोड़े तो टाइम जाको अभी आए तो दिखाई नहीं हम लोग गए हैं यहाँ पे? तो जाको भी आए दिखाई नहीं हम लोग। उन वालेंटियर सो बच्चों नहीं गया, जब उनके संगत गए भी 2-3 टाइम जाको आए। नाम क्या है माँ आपका? फातिमा भी असल हम घर नहीं है, भाड़े घर में है सर। इधर 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 ये आपका ये मेरी बेटी का सर है ऐसा ये तो सर असल कहाँ है जगह का नहीं मालूम सर। ना पकड़ो मैं, इस पकड़ो, ऐसा सब ना वो तुम्हारा ये पकड़ो, वो पकड़ो। क्या वो नाम क्या बोले? फातिमा भी నా పక్కన చెల్లెలు फातिमा भी కూడా ఉన్నారు। फातिमा भी को ये पट्टा दिए 3 साल हो गए। हाँ हो गए 3 साल हो गए। यहाँ का जो वॉलंटियर था इससे पहले, जो YSRCP गवर्नमेंट में हर एक 50-50 घर के लिए एक वॉलंटियर था। वॉलंटियर घर घर आके आपको पट्टा दे रहे, ये दे ले, हमको वोट दो, ये दो बोल के उनको धोखा दिए। ये कागज इनके हाथ पे रखे, देखो इतना अच्छे सा कागज है, जगन मोहन रेड्डी के फोटो के साथ या गवर्नमेंट की स्टैंप के साथ, इसमें लिखे हुए YSRCP आशीषुलु है, जगन मोहन रेड्डी सीएम जो पट्टा दे रहे बोल के दिए। ये अच्छे तहसीलदार का सिग्नेचर है इसके अंदर, ये देखो तहसीलदार का ये सिग्नेचर भी है। और इसके अंदर अच्छे से देखो आप, इतना बड़ा अच्छे प्लान भी है यहाँ पे आपका जगह है बोल के प्लान भी है। बहन ढूंढते तो आए तो हमें जाना था, हमने घर नहीं रहने। बहन ढूंढते ये जगह पे गए तो कुछ भी नहीं दिखा। अभी बोल रहे मेरा जगह दिखाओ कम से कम, इतना बड़ा कैसे धोखा कैसे दे सकते बोल के बहन मुझे पूछ रहे। अम्मा ये तो सही है, आपकी जैसा 10,000 बहनों को धोखा हुआ है। आदोनी के अंदर 50 फैमिलीज रहते, परिवार रहते, इसके अंदर 10,000 बहनों को आपके जैसा ये ऐसी धोखा हुआ। इसका तो कुछ करना ही है। गवर्नमेंट को भी, मुझे भी समझ में नहीं आ रहा है। आपका जो ये लेके गए जाके सचिवालय में दिखाए तो इनके पट्टा है ना भाई, हाँ। अच्छे पट्टा है, लिखे हुए सिग्नेचर है, लेकिन जगह कहाँ है नहीं समझ में नहीं आता। नहीं समझ जब भी YSRCP गवर्नमेंट का जो MLA था पूरा खा लिया। अब एक 123 करोड़ बोले तो क्या होता है, 120 के ऊपर 3, 120 को 3, 120 को 3, इतने करोड़ा खा लिए। आपके पैसे, मेरा नहीं, आपके पैसे खा लिया है ना माँ? वो पैसे कहाँ से लाएंगे अभी? सर भाड़े में लेना, सोप कर लेना तो नहीं, वो भी बोलो ना। अभी मुझे ये समझ में नहीं आता, आपको पट्टा है, पट्टा नहीं है। नहीं। ऑनलाइन में पट्टा है, हाँ। असली में पट्टा नहीं है। वहां पे जगह दे दिए, आपको जगह नहीं दिए। क्या समझ में नहीं आता क्या करना है। रखो असल क्या मंत्री को पूछता हूँ मैं, नहीं तो चंद्रबाबू नायडू जी के सामने रखे, सर ऐसे है अदवानी के अंदर, क्या करूं, बहना मेरे पीछे पड़े हुए, कहीं भी जाओ ये दिखा रहे, क्या करना है इसके बोल के मैं पूछता हूँ। वो हिसाब से आपको भी बोल, जगह दिलाए तो घर होने क्या तो होने दिलाओ जरा, पक्का मान। नहीं है घर नहीं है। देखो हमें इतने साल हुआ शादी हो को, अब तक एक घर नहीं, ना जगह नहीं, क्या भी नहीं। अभी ये भी आया तो ये भी क्या भी हईस नहीं है। इतने बहुत सालों बुरी का चीज है। जगह भी नहीं हुआ हमने काम। नहीं, आप क्या करते हैं अम्मा, कोई इससे पहले जो MLA आए, अगर मैं MLA हूं, मैं आपके पास आके ऐसे पट्टा दिए तो
आप भी समझ लेते आ गए बोल के खुश हो जाता ना। आपको नहीं पता ये धोखा है बोल के, नहीं अभी भाई समझ में आ रहा ना ये धोखा है बोल के, है ना अम्मा? वही तो देखेंगे अम्मा क्या करेंगे, देखते हैं हम। हाँ? पैसे का जरूर करना हो सर, हमने क्या भी नहीं रहने का। इरफान का पूरा वोट करेक्ट ऊपर से कैंसिल है। ये आधार कार्ड हो वोटर आईडी ऊपर से कैंसिल है सर, थंब दबाने का थंब नहीं दबा रहा। कितनी इश्यू है जगह दबा के तो हम नहीं आ रहा हो। क्यों मैं ऐसा क्या है कि అడ్మిన్ ముందుండ్రా ఫింగర్ ప్రింట్ రావట్లేదంట, చూడండి నాకు ఒకసారి చేయండి అన్న। उम्र क्या है मान का? नहीं एक बार दिखाओ, आधार कार्ड दिखाए तो समझ में आता। वो अगर हैंडीकैप है, ऑपरेशन कर लिया ऑपरेशन कर लिए, उसका सदर में नहीं आता उसका। किधर दिखाओ सर्टिफिकेट वगैरह दिखाओ ना बाबू, చూడండి ना ఒకసారి చూడండి कैसे में ये घर बनाओ पहले। ये घर किसका है? ये बना लो पहले, भाड़े का है। वही नहीं वहां पे भी वही बोल रहे थे, पट्टा दिए, पट्टा सही नहीं है, ये रही खाली पता एक दिए फिर क्या भी आवाज नहीं होगी, बारिश में कहाँ निकल गया कि जगह नहीं है, जगह बोल रहे मैंने है तो बात जगह हो तो नहीं बोल खाली कागज रखे है बस, కాగజ్ भी नहीं है। కామన్ గా వాళ్ళంతా జాబ్లు చేస్తున్నారు కాబట్టి మాది కూడా సేమ్ రెఫర్ తీసుకుంటున్నారు, మాతో అవి లేవు। हैंडीकैप है सर, बच्चा चल सकता नहीं, बैठ सकता नहीं, 4 साल का है बच्चा, सकता भी नहीं, भी दिख रहा है, बहुत तकलीफ है सर बच्चे। क्या सर्टिफिकेट है क्या? है कहते सर्टिफिकेट लेके आओ। नहीं जो సర్టిఫికేట్ సదరం ఉందో లేదో వెరిఫై చేయండి అన్న, చూసి దాన్ని రాయించండి, పెన్షన్ రాయించండి। ఎలిజిబుల్ కేసు మోస్ట్ ఎలిజిబుల్ ఉందా వీళ్ళది? ఇది అన్న సరదం బాబు, సదరం సర్టిఫికెట్ లో ఎలిజిబిలిటీ ఉంటే కూడా మనం జనరల్ అలాట్మెంట్ పెన్షన్ రావాలా లేదా ముందుగా ఇస్తారా? జనరల్ అలాట్మెంట్ అలాట్మెంట్ రావాల్సిందేనా? చూసి వాళ్ళకి చెప్పండి, చూసి వాళ్ళకి చెప్పండి। అమ్మాయిల కోరికలు కదా కాబట్టి అవన్నీ లేవు మాకు। ఇంకా నెక్స్ట్ అన్న సార్ సార్ ఇదే కాలువ ధీమా స్టార్ట్ చేసి అటువంటి పిల్లది ఉంది సార్, జనాభా తక్కువ ఉన్నప్పుడు తయారు చేసింది సార్। ఇప్పుడు జనాభా పెరిగినందుకోసము ఆ కాలువ కొద్దిగా వెడల్పు చేసి లోపల పోకున్నట్లు చేయాలి। బాగున్నారా? సర్కార్ పొద్దునే దండం పెట్టేసాం, అయిపోయింది సర్కార్ రాదనే మళ్ళీ మిగతా ఏమి దేవుడి దండం పెట్టినా పర్లేదు కానీ పూజారి దండం పెట్టాలట, అవునా కదా? దేవుడు వరం ఇచ్చారు, పూజారి వరం వేయడం ఒకసారి పూజ చేస్తా, బాగా చేస్తాడు స్వామి కూడా। అన్న బాగున్నారా? कैसे स्कूल जा रहे? గుడ్ మార్నింగ్ गुड मॉर्निंग गुड मॉर्निंग बोल रहा है कैसे अम्मा? ₹5 షార్ట్ ఫిలిం లో సార్ ఒకటి ఉంది సార్ కదా, ఎప్పుడు కుక్కలు ఉంటాయి సార్ మున్సిపాలిటీ ట్రాక్టర్స్। యాక్చువల్లీ మేము ఈ మున్సిపాలిటీకి సంబంధించి స్కూల్స్ ఉన్నాయి సార్, 2 స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ। ఇంకోటి ఏంటంటే సార్, ఆఫ్టర్ 11 దాటిన తర్వాత అన్ని వెహికల్స్ వచ్చి పార్క్ అయిపోతాయి, కుక్కలు వచ్చి కూర్చుంటాయి సార్। రీసెంట్లీ 4 స్కూల్స్ లాస్ట్ టైం పిల్లల్ని కుక్కలు పట్టుకొని లోపల తీసుకొని సెకండ్స్ సార్ మళ్ళీ చూడడం దాదాపు 4-5 కేసులు జరిగినాయి సార్। ये क्या है? म्युनिसिपालिटी का पार्किंग है क्या? మున్సిపాలిటీ ये जगह भी म्युनिसिपालिटी का है? మున్సిపాలిటీకి సంబంధించి ఇంకోటి 3 ఉన్నాయి సార్। పిల్లలకి ఇక్కడ ఆహారానికి ప్లే సెక్షన్ అంతే, పిల్లలు బయటకు ఆడితే సార్ కుక్కలు అటాక్ చేస్తారు సార్। సార్ చాలా ఇన్సిడెంట్ జరిగినాయి సార్, దానికోసం మేము ఏరియా వైజ్ గా हेड मास्टर सर कैसे है सर? सिंगल टीचर का सिंगल टीचर है? सिंगल तेलुगु स्कूल सिंगल। देखते हैं। अब एक ही टीचर है इसमें?
कल बोला कौन और चल कुछ सिंगल इसमें देखते हैं क्या हमें रसोई में था तो गुड मॉर्निंग बोलते हैं या क्या बोलते हैं आप सुबह सुबह? अस्सलाम वालेकुम। सलाम वालेकुम। आइए सर, आप भी आइए, आप के सामने हो आइए बैठ सर। सेकंड फर्स्ट सेकंड एक ही क्लास में रखना है। टीचर ये बच्ची पहले ट्रैकिंग का बच्चा दो बच्चे अच्छा आपको प्राइवेट पे रख के टीचिंग कराते हैं। आप क्या पढ़े हैं माँ? वेरी गुड वेरी गुड। कितने बच्चे हैं यहाँ पे? टोटल 36 35। क्या पढ़ाते? खाली उर्दू पढ़ाते? कुछ पढ़ाओ इसको। क्या बोलो टीचर क्या बोले, बोलो। इधर आओ, तुम पीछे जाओ, पीछे जाओ। हाँ तुम बोलो इधर सर, इधर। वेरी गुड वेरी गुड। गुड, अच्छे बनाए सर, ठीक है। गुड गुड वेरी गुड। अम्मा चलते हैं। वेरी गुड, अस्सलाम वालेकुम। बैठो। वेरी गुड वेरी गुड वेरी गुड गर्ल, वेरी गुड गर्ल, वेरी गुड गर्ल, वेरी गुड वेरी गुड वेरी गुड। अम्मा बहुत अच्छे करे, राइट? डिग्री हो गया था बच्चे को डिग्री हो गए। आज मैं टीचर का एक तो सेवा का सिंगल सिंगल टीचर है। अभी एक दो डाले तो अच्छे था। अम्मा कैसे है अम्मा? कैसे है अम्मा? గుడ్ మార్నింగ్. క్లాసులు ఉంటాయమ్మా పొద్దున్న నుంచి ఇంగ్లీష్ సింగిల్ టీచర్ కాబట్టి ఆల్ 5 క్లాసెస్ మీరే మేనేజ్ చేస్తారు. వీళ్ళకి తెలుగు చెప్తారా, చెప్పిస్తారా? ఏమొచ్చి వీళ్ళకి ఐలు ఎవరో ఒక అమ్మాయి పిలు, నువ్వు నాన్న ఆ అమ్మాయిని పిలు, దమ్మా ఎదురా ఇంద్రా ఇదిరా ఇదిరా. తెలుగు వస్తుందా నీకు? వస్తుందా? ఏం పేరు నీ పేరు? గట్టిగా చెప్పాలా. మెహరూన్. తెలుగులో ఏమొచ్చి చెప్పు నువ్వు చెప్పు. వెరీ గుడ్ వెరీ గుడ్. నువ్వురా దా. ఏం పేరు? అభిరామ్. ఏమొచ్చి నీకు చెప్పు. సింగిల్ టీచర్ అంటే ఎన్ని క్లాసులు మేనేజ్ చేయాలా? 5 క్లాసులు మీరే మేనేజ్ చేయాలనా? ఇది మున్సిపల్ స్కూలా లేకపోతే గవర్నమెంట్ స్కూలా? మున్సిపల్ స్కూలా? అవునా? మున్సిపాలిటీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా డిఎస్సి ద్వారానే వస్తారా టీచర్లు? మొన్న ఎవరు రాలేదా ఇక్కడికి? మొన్న డిఎస్సి సెలెక్ట్ అయినావమ్మా. వెరీ గుడ్. ఈ ఊరేనా? దోన్ నుంచి సెలెక్ట్ ఇక్కడ ఉంటున్నావా? ఓకే వెరీ గుడ్. ఒకరే వచ్చారు. అక్కడ ఒకరు, మీరు ఇక్కడ ఒకరు, అంతేనా? ఓకే రాద్దామ్మా, తెప్పిద్దాం. ఇంకో టీచర్ పోస్ట్ తెప్పిద్దాం. వెరీ గుడ్ అమ్మా. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. బాయ్. భాయ్ సాబ్ కైసే? స్మెల్ కూడా చాలా వస్తుంది. లాస్ట్ క్రాఫ్ట్ అండ్ ప్రీతమ్స్ కమిషనర్స్ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇది ఇచ్చాం సార్. అని ఏం కాలేదు సార్. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ రోజు ఒక రోజు ఒక 4-5 days ఒక బాయ్ని పెట్టారు సార్, అంతే. ఎందుకంటే ఇక్కడ మధ్య కుక్కల పరిస్థితి ఏం చేస్తారు? కుక్కలు మరీ భయంకరంగా ఉన్నాయంటారు. లాస్ట్ టైం పెట్టినాం సార్. కుక్కల్ని కూడా అన్ని డాగ్ షెల్టర్స్ కూడా ఏర్పాటు చేశాం. చూశాను, ఎప్పుడే చూశాను. సార్ సార్ ఇక్కడ బండ్లతో కూడా సమస్య కదా సార్. బండ్లు అనేది ఇక్కడ ఎక్కడైనా కానీ షిఫ్ట్ ప్లేస్ చేస్తే కమిషనర్ గారు చెప్తే ఆయన చెప్పే సమాధానం ఏమంటే సార్, ఇదే మా మున్సిపాలిటీకి సంబంధించింది స్కూల్లో మా స్థానంలో స్కూల్లో వచ్చినాయి సెంటర్ సార్. మేము వేరే దగ్గర దాదాపు 50 years నుంచి షెడ్ వీళ్ళకి అవతల వేరేలో స్కూల్ ఉంది సార్, ఇది షిఫ్ట్ చేసినారు.
స్కూల్ అక్కడ నెహ్రూ మున్సిపల్ స్కూల్ ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి సార్ దీనికి సెట్ చేసినాం సార్ అప్పట్లో. ఇప్పుడు కుక్కల సమస్య చూడండి ఫస్ట్, తర్వాత సంగతి కుక్కలు ఎలా చేస్తారు. బండి తీసి పెడతారు ఇంకా బండి కడగరు, ఆ పిల్లలు తింటుంటారు దానికి 11:30 వస్తే ఇక్కడ వెహికల్స్ వచ్చేస్తాయి సార్. వెహికల్ ఎట్లా పట్టి వచ్చి కలిసి కుక్కలు బోన్స్ స్మెల్ కి ఆటోమేటిక్లీ అది బండిలో కడుగు పెడితే ఏం కాదు. ఇంకొకటి ఇక్కడ అందరూ ఏంటంటే సార్ ఇక్కడ చాలా వరకు పిల్లలు కూడా స్కూల్ పంపించలేకుండా నిలబెట్టేస్తున్నారు సార్. వీళ్ళు కూడా మేము చెప్తే ఇన్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ పంపించారు. బిడ్డ కూడా కొరికింది. అదే కుక్కల సంగతి కుక్క ఒకరు లేకుండా చూడండి, అదొక్కటి ఫస్ట్ చేస్తే తర్వాత దీని షిఫ్టింగ్ గురించి నేను మాట్లాడతాను కమిషనర్ తో, సరేనా, ఎలా చేయాలని. ఇప్పుడు ఈ వెహికల్స్ కి మనకు ఆల్టర్నేటివ్ ప్లేస్ లేదా? రామ్జాల దగ్గర ఇప్పుడు పెట్టింటారు సార్, ఇప్పుడు ట్యాంక్ కట్టినారు కానీ ఇక్కడే వాళ్ళు పార్కింగ్ కి అంటే ఇక్కడ నియరెస్ట్ అని ఇక్కడ పెట్టుకుంటాం. సెంటర్ అవుద్దేనా? ఎన్ని వెహికల్స్ ఉన్నాయి మనకి? 14 వెహికల్స్ ఇక్కడ పార్క్ చేయాల్సిందే మళ్ళీ. అంటే పొద్దున పోయి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేయాలి అవి. 11:30 వచ్చేస్తారు సార్. అంటే అవి డంప్ చేసి వచ్చేస్తాయా అంతేనా? చెత్త తీసుకెళ్ళి ఇక్కడ డంప్ చేయాలా, మళ్ళీ ఇక్కడ పెట్టుకోవాలా? వాటిని కడగరా? మెయింటెనెన్స్ ఉండదా వాటికి? ఫస్ట్ కుక్క అన్నది లేకుండా చూడండి ఫస్ట్, తర్వాత సంగతి తర్వాత. కుక్క లేకపోతే అట్లీస్ట్ సేఫ్టీ ఉంటది ఒకటి దాని. కుక్కలు అంటే రీలొకేట్ చేయమన్నారు కాబట్టి మీరు అధికారికంగా కాకపోయినా అనధికారికంగానే ఏదో చెయ్యండి అప్ప. అధికారికంగా మనం ఏం చేయలేము, నాకు కూడా తెలుసు. అనధికారికంగా కూడా ఏదైనా కింద పడి ఏంటది? సెంటర్ ఉండండి సార్, ఇప్పుడు సెంటర్ ఉండే ఇప్పుడు శానిటరీ సెక్షన్ యూజ్ చేస్తాం. సార్ కొద్దిగా చేసి ప్రతిష్ట బాగా బాగుంటుంది. ఏమన్నా బాగున్నారా? బాగున్నా సార్. ఇదేనా షాపు? ఓపెన్ చేయలేదు ఇంకా? కానీ కానీ ఏమా బాగున్నా? బాగున్నా డెలివరీ చేయ సార్ ఒకప్పుడు పడిపోతుంది. ఇదేంటిది? వెంకన్నబాయ్. యాక్చువల్ లాస్ట్ టైం 2019 విత్ ఆ టైంలో మొత్తం అంతా క్లీన్ చేపిస్తాం. ఇప్పుడు వాటర్ ఉంటుంది సార్, ఇప్పుడు వాటర్ ఉంటుంది. ఎండాకాలము ఏదైనా అది యూజ్ చేసుకుంటే బాగా యూజ్ అవుతుంది సార్. కానీ ఒకసారి క్లీన్ చేపిస్తున్నారు, దాని తర్వాత మళ్ళీ అట్లా వదిలేస్తారు. ఆదంలో ఉన్న చెత్త అంతా ఈడ వేసేస్తారు. అన్న బాగున్నట్టు ఇది మిగిలే కదా? మళ్ళీ తీసుకుంటాం ఒకేసారి. తీసుకుని వస్తే బాగుంటుంది సార్. బాగున్నావా? ప్లేస్ ఇల్లు ఊడిపోయింది సార్, డబ్బులు రాలేదు. కంప్లైంట్ ఏం కరే? శాంక్షన్ అయింది సార్. అయిందా? శాంక్షన్ అయిందా? బేస్మెంట్ వేసుకోవాలి, ఆయన కొంచెం అమౌంట్ ప్రాబ్లం దగ్గర నుంచి చేస్తాం. ఏమ్మా బాగున్నారా? బాగున్నారమ్మా? సార్ బాగున్నావు తల్లి? బాగున్నావమ్మా? ఆమెకి ఈ లీటర్కి వెంకయ్య నేను ఇంకో దాలమ్మా. నాకు అందరూ వేస్తా ఉంటారు, ఆమెకి రోజు నాకు వేస్తూనే ఉంటారు. చెప్పినది వెంటనే 10,000 సాయం చేసుకుంటారు. సంతోషం, మంచిదమ్మా. ఉంటానమ్మా. ఎన్నోసార్లు మేము కంప్లైంట్ పట్టించుకో. ఇంతకు ముందు గతంలో నాగభూషణం సార్ అని ఉండే సార్, పైపులు ఆగేతారు. అడగొచ్చు అడగకూడదు. అడుగునా బలవాడను. ఇప్పుడు ఒకటి, మీరు బీజేపీ ఎమ్మెల్యే కాబట్టి మాకు పిఎఫ్ పింఛన్ 1700 వస్తుంది. దానికి ఏం పింఛన్? పిఎఫ్ పింఛన్. అవునా? 1700 వస్తుంది. మాకు బ్రతకకి చాలా కష్టంగా ఉంది. అది మోడీ గారు, మన ప్రధానమంత్రి మోడీ గారు 7,500 చేస్తామంటున్నారు కానీ ఇంతవరకు చేయడం లేదు. మీరు బీజేపీ ఎమ్మెల్యే వారు కాబట్టి
మీరు కొంచెం దయించి మా మీద ఇది వచ్చేటట్లు చూడండి. మా ఈ వయసు వాళ్ళంతా మీ పేరు చెప్పడం బతుకుంటాం. తప్పనిసరిగా అన్న, తప్పనిసరిగా అన్న. ఇది కూడా పైప్ లైన్లు వేస్తానా, చేయిస్తానా, ఉంటాను. చెప్పు మీరు ఏ అడగండి, ఏ ఎన్నిసార్లు కంప్లీట్ చరిత్ర గల బావి సార్ ఇది. 2014 to 2019 మొత్తం క్లీన్ చేసి మొత్తం అంతా గ్రౌండ్ లెవెల్ వాటర్ అంతా క్లీన్ బయటకు చూసేసారు సార్. మళ్ళీ తర్వాత వర్షం వచ్చిన తర్వాత మళ్ళీ నిండింది సార్. ఇది ఒక బావిని కూడా ఇక్కడ పెట్టలేదు సార్. అంటే ఒక వాచ్మెన్ పూజా సామాగ్రిలు అన్ని ఇట్లా పడేస్తుంటారు సార్. దీని గురించి కమిషనర్ గారికి ఎన్నోసార్లు రికమెండేషన్ ఇచ్చాం సార్. కనీసం ఒక బావిని పెట్టండి. ఇంకోటి ఏంటంటే స్కూల్ నుంచి వచ్చి పిల్లలు కూడా ఇతడి ఇద్దరు చనిపోయినారు సార్. ఎన్నిసార్లు చెప్పినా కానీ దాన్ని ఏం పట్టించుకోవట్లేదు సార్. ఇంకోటి ఏంటంటే ఈ స్మెల్ నుంచి ఇక్కడ ఈవినింగ్ టైం అయితే మాత్రం ఈ ఏరియాలో చాలా ఇబ్బంది ఉంది సార్. స్మెల్ భయంకరంగా వస్తుంది. ఇంతకుముందు మున్సిపల్ కదా బాబు, మున్సిపాలిటీ వాళ్ళు పంపించండి కొద్దిగా. మన విపణన గారు దీని మీద ప్రత్యేక దృష్టి సారించి మొత్తం పంపింగ్ చేయించారు సార్. పంపింగ్ చేయించి మొత్తం నీట్ చేశారు. ఇక్కడ ఏమంటే సరైన వాచ్మెన్ చెట్టు కూడా మళ్ళీ సేమ్ అదే రొటీన్ ఆదంలో సార్. వాచ్మెన్ బాగుండిండ, ఎవరు చెత్త వేయకుండా క్లీన్ చేయాలి కదా ఎప్పటికప్పుడు సార్. 2019 మొత్తం పంపింగ్ అంతా కింద వరకు నీళ్లు తీసినారు సార్. అది ఏదో కారణం అట్లా కాదు, ఇవన్నా సరే విజిబుల్ గా ఉన్నదన్నా క్లీన్ చేయాలి కదా. ఇది ఇప్పుడు ఇవన్నీ ఇట్లా వదిలేస్తాము మనం కదా. ఇంకోటి సార్, ఆదంలో చెత్త మొత్తం నుంచి ఇక్కడ వేస్తారు. ఆదం కూడా వాచ్మెన్ ని పెట్టని ఎన్నోసార్లు మేము అడిగాం సార్. వాచ్మెన్ మేము ఎన్నిసార్లు చూస్తాం సార్, ఎన్నిసార్లు చేస్తాం. ఏం చేస్తామంటే విజిబుల్ గా ఉన్న చెత్త క్లియర్ చేయండి ఫస్ట్. అట్లీస్ట్ మొత్తం నీళ్లు తీసి మొత్తం క్లీన్, అంతా పెద్ద ఎక్సైజ్ కాదు. విజిబుల్ గా ఉన్నది పెట్టి నీట్ గా హెరిటేజ్ మెయింటెనెన్స్ అంటారు. చూడడానికి అట్లీస్ట్ విజిబుల్ గా ఉండాలి. 13 లక్షలు శాంక్షన్ లక్షలు లాస్ట్ లో కూడా చెప్పారు సార్ కమిషనర్ గారు. గత సరే చెప్పారు లాస్ట్ టైం సార్. ఇదంతా క్లీన్ చేపిస్తాం మొత్తం లాస్ట్ వరకు సార్. వెంకన్న బావి అనేది ఒక హిస్టారికల్ మాన్యుమెంట్ సార్, ఫేమస్ హిస్టారికల్ మాన్యుమెంట్. ఏనా ఎవరన్నా వచ్చి సడన్ గా చూస్తే కూడా దీని టూరిజం గిరిజం డెవలప్ చేయాలనుకో, అప్పుడు ఇట్లా చూపిస్తే భయంకరంగా ఉంటది కదా. మనకు కనిపించేది ఎట్లా చేస్తున్నాం మనం. ఒక 5 మందిని పెట్టి చేస్తే మళ్ళీ రెగ్యులర్ గా ఎక్కడ ఉంటే అక్కడ క్లీన్ చేసుకుంటున్నాం. బాబు రే కొద్దిగా వాచ్మెన్ కూడా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది సార్. మనం ఇక్కడ ముందర గొడవ చేస్తామని చెప్పి ఇట్లా సందర్భం నుంచి వస్తారు సార్. వెనక నుంచి అట్లా ఇది చేసేస్తా ఆ గాలి కొంచెం మళ్ళీ ఇట్లా వచ్చేస్తుంది. కొద్దిగా కమిషనర్ గారు చెప్పి ఒక వాచ్మెన్ అలాట్మెంట్ చేసింది. చాలా మంది చనిపోయినారు కూడా సార్ సంవత్సరానికి. ఫస్ట్ మనకు కన్వెన్షన్ క్లీనింగ్ మొదలు పెడితే అప్పుడు స్ట్రిక్ట్ గా దాన్ని పెంచడమో ఏంటో చేద్దాం. వాచ్మెన్ పెడితే మళ్ళీ వేస్తూనే ఉంటారు సార్. వాచ్మెన్ పెడితే చెప్తాను బాగుండిందా సార్. ఇది వాచ్మెన్ ఎప్పుడైతే అలా చేసేస్తున్నారు సార్. చాలా మంది క్లీన్ చేయండి, మళ్ళీ ఒకసారి వద్దాం మనం వచ్చి దీన్ని ఎలా చేయాలి చెప్పు. ఎవరైనా బాధ ఉంటే సంవత్సరాన్ని వచ్చి చనిపోతారు. అదే మొన్న గేట్ వేయించారు సార్. దాని తర్వాత ఇది కూడా కాంట్రాక్టర్ గారు వేసి ఇచ్చారు. దీంట్లో కూడా దూరం వచ్చి ఎదుగుతారు. ఫస్ట్ గోడౌన్ నిండా సార్, అది బాగుండిండా. ఇది వేసినప్పటి నుంచి ఇంకా ఈజీగా బాగుంటుంది సార్. సేమ్ ఏదో డిజైన్ కావాలని చెప్పి ఇంటి పెట్టారు సార్ వాళ్ళు. ఆ చెట్లు కూడా నీట్ గా తీయించేద్దాం. ముందు ఎవరన్నా వస్తే ఎప్పుడన్నా 10 మంది వచ్చి కూర్చునే పరిస్థితి వచ్చింది అనుకో ఇక్కడ, అప్పుడు ఈ గలీజ్ అంతా పోతుంది. లేకపోతే ఓన్లీ పెద్ద పాములు ఇక్కడ ఉంటారు సార్. ఒకసారి నైట్ కి రోడ్ కి వస్తారు సార్. చాలా భయంకరంగా సార్. లావు ఇంత లావు ఉన్నాయి సార్. నేను ఎన్నోసార్లు కొట్టి పంపించినాం సార్ రాళ్ళతో. ఇంతకుముందు మన ఏఈ సార్ రాజశేఖర్ సార్, ఆయన నైట్ 12 o'clock అయితే కూడా కింద దిగి పని చేస్తుంటారు.
చాలా ఆశ సార్ ఇంట్రెస్ట్ వల్ల ఇంట్రెస్ట్ వల్ల మొత్తం సార్ నేను చేపిస్తాను సార్ డైరెక్ట్ తోరుతుంది అయిపోయింది ఏంటంటే లాస్ట్ లో కృష్ణ సార్ ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ తర్వాత ఏదో విధంగా ఈ నీళ్ళు కాలువ నీళ్ళు పైప్ లోకి వెళ్ళిపోతున్నాయి సార్ డ్రింకింగ్ నీళ్ళలో. ఈ వాటర్ సప్లై వాళ్ళు పిలవండి, మున్సిపాలిటీ వాళ్ళని. మున్సిపల్ వాటర్ సప్లై సరే. ఇప్పుడు డ్రైనేజ్ లో డ్రింకింగ్ వాటర్ పోతే ఇట్లా కష్టం కదా, ఎట్లా మేనేజ్ చేస్తారు? అండ్ లీక్ అయితే మళ్ళీ దీంట్లో ఉందా? ఇది ఇప్పుడు శాంక్షన్ నాకు లేదు కదా ఇది లేదు చేపించింది మనలో ఏమంటే సెప్టిక్ ట్యాంక్ గురించి వద్దు అని ఇక్కడ తవ్వే వద్దు అని చెప్పారు. ఇప్పుడు అందరూ ఒప్పుకున్నారు, అన్ని చేయండి. ఇంకో ఒకరి సంవత్సరం కాదు, మొత్తం సార్ చెప్పినట్లా. ఎందుకంటే అట్లా డ్రైనేజ్ లో డ్రింకింగ్ వాటర్ ఉంటాయి. రోగాలు వచ్చి జాబ్ తీసుకోవాలంటే మా కాలువలు ఏమంటారు, మీకు పైపులు తీపియండి అంటారు. నాకు అది ప్రాబ్లం చూపియండి సార్ మాకు అక్కడ. సార్ పాప అవి తెలిసిపోయింది ఎమ్మెల్యే అని. ఇంకా కొంచెం లోపలికి రండి, ఎట్లుండవు సార్ ఇంకా అదే మాకు అట్లా కదమ్మా. ఇప్పుడు డ్రైనేజ్ లో మంచి నీళ్లు ఉంటే లీక్ అయితే ఆరోగ్యానికి నష్టం అవుద్ది. ఆ నీళ్లు ఆ పైప్ లైన్స్ పంపించడం కుదరదు. నువ్వు దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో చూడండి, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆ పైప్ చెప్తున్నాం సార్, ఎవరు పట్టించుకోవడం లేదు మాకు. ఇప్పుడు 2 ఆప్షన్స్ అమ్మా. అవి తీసేసి పెద్ద పైప్ లైన్ రోడ్డులోంచి తవ్వన్నా లైన్ ఇచ్చేయాలి. అట్లా లేదు అంటే వాటిని లిఫ్ట్ చేసి డ్రైన్కి సంబంధం లేకుండా పైన పెట్టాలి. రెండిట్లు ఏది చేయగలుగుతారు? పైప్ లైన్ వేస్తారా? పెట్టండి, శాంక్షన్ పెట్టండి. పెట్టి ఈ వీధి వరకు అక్కడి నుంచి ఇటు నుంచి ఇటు ఆ చివరి దాకా ఏమా బాగున్నామ్మా, ఇటు నుంచి ఈ లైన్ వరకు కూడా. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో కాలువలో నీళ్లుంటే పైప్ పైన ఉంటే ఎలా వస్తుంది? అది కదా. కాబట్టి ఇది వెంటనే శాంక్షన్ పెట్టండి, సరేనా? చేయిస్తానమ్మా, నేను శాంక్షన్ పెడతాను. ఒక 2-3 నెలల్లో శాంక్షన్ పెట్టుకోవాలి. ఆ డబ్బులు ఎంత రావాలో చూసుకొని డబ్బు ఉన్నదాన్ని పెట్టుకొని రాసుకోవాలమ్మా, బాధ్యత తీసుకోవాలి. మళ్ళీ నేను మర్చిపోతాను. నేను ఈ వార్డు వదిలిపెట్టి ఇంకో వార్డు పోతే ఇవి మర్చిపోతాను నేను. మళ్ళీ మీరే ఇక్కడ చెప్పి ఎవరికైతే చెప్తున్నానో వాళ్ళు రాసుకొని ఎప్పటికప్పుడు దాన్ని సెట్ చేసుకోవాలి, సరేనా? రైట్. తీపిస్తే మేము కాలు తీస్తామంటారు వాళ్ళు. ఏమన్నట్టు మళ్ళీ అది కూడా ఎవరు అయినా తీస్తారు సార్, వాళ్ళు ఇబ్బంది పడకుండా తీస్తారు సార్. వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, అవి కూడా అడ్డం వస్తాయి కదా మరి. నాటు ఎందుకుంటే టాటా టాటా సార్ ఈ చిన్న ఇల్లు చూసుకొని పింఛన్ కట్ చేసిన సార్. అయ్యో అవునా? పింఛన్ రాక ఎక్కువ వచ్చినాయి. కరెంట్ బిల్ వచ్చిందని ఇప్పుడు జగన్ గవర్నమెంట్ తీసేసిన. ఈయన ఎక్కడ? ఎవరు కడితే ఎవరు ఎక్కువ లేదు. కాదు, ఈయన పెన్షన్ లైన్ ఈ ఇంటికి ఏం పవర్ బిల్ ఎక్కువ కట్ చేశారా ఏమిటి? పెద్ద ఆయనకి ఎందుకు కట్ చేశారు? చూడండి ఒకసారి, క్రాస్ చెక్ చేయండి. పేరు రాసుకొని నెంబర్ రాసుకొని
షాప్ అన్ని కలిసి 300 ప్రీవియస్ గా పెన్షన్ శాంక్షన్ అయింది సార్ తనకు వస్తుండేది. 300 యూనిట్స్ అబౌవ్ ఉండడం వల్ల అది క్యాన్సిల్ అయింది సార్. ఎక్కడ వచ్చి ఈ ఇంట్లో ఈ లేక సార్ వేరే ఇల్లు కూడా ఉంది. మన భార్య క్రాస్ చెక్ చేయండి, ఏదైనా కరెక్షన్ ఉంటే చేద్దాం సరేనా. చూస్తా నా బాగున్నారా అమ్మా బాగున్నా. సార్ హౌస్ అక్కడ వరకు ఉంటే కొలతలు అక్కడ వరకు వెళ్ళా కదా ట్యాక్స్, ఇక్కడ వరకు కొలతలు వేసి ట్యాక్స్ పెంచినారు. ఇదేం సార్ ఇదేం అన్యాయం చెప్పండి కదా. ఎందుగా మున్సిపాలిటీ ట్యాక్స్ రెవెన్యూ ఏమ్మా ఇప్పుడు ఆయన చెప్పేది సార్ నమస్కారం సార్ బాగున్నారా. ఇప్పుడు ఆయన చెప్పేది ఏమిటంటే ఇల్లు అక్కడ దాకా ఉంటే అక్కడ దాకా కదా ట్యాక్స్ ఉండాలా, ఇక్కడ వరకు కొలతలు వేసి ట్యాక్స్ పెంచితే ఎట్లా సార్? గైడ్లైన్స్ ప్రకారం ఏదైతే ఉందో వాళ్ళు కట్టడం ఎక్కడ ఉందో అక్కడ వరకు వేస్తాం సార్. అది ఈవెంట్ సర్టిఫికేట్ కూడా యాడ్ చేస్తాం సార్ అందులో. దాని ప్రకారం వేస్తాం సార్. ఇన్ కేసు ఏమన్నా అట్లా ఎక్కువ ఉన్నా ఒక అర్జీ మళ్ళీ చేస్తాం సార్. ఒక లెటర్ రాసి అన్న మళ్ళీ కరెక్ట్ చేయండి, దాన్ని ఏమైనా తప్పేమో కరెక్ట్ చేసి. మా ఫాదర్ రిటైర్డ్ ఎంప్లాయ్ సార్, ఆయన పెన్షన్ వస్తుందని నా కార్డు కట్ చేసినారు. ఏం కట్ చేశారు? రేషన్ కార్డు తీసేసినారు, నాకు మ్యాపింగ్ దాంట్లో కలిపేసినారు. ఇప్పుడు ఈయన పెట్టి ఆయన తీసిన తప్పలేదు, ఆయన పెట్టి దీన్ని తీసేస్తే ఎట్లా? సేమ్ అవసరం ఆల్రెడీ సపరేట్ కార్డే ఉంది సార్ నాకు. నేనేమ్మా నాకు ఆరోగ్యం బాగలేదు. ఒక్క నిమిషం ఇది అయిపోయిన తర్వాత నేరుగా వస్తా. ఒక్క నిమిషం. 10 years నుంచి నాకు కార్డు ఉంది సార్, ఉన్న కార్డుని దాంట్లో కలిపేసినారు మ్యాపింగ్ లో పెట్టుకున్నారు. 2 కార్డులు ఉంటే కలిపేశారా? మా ఫాదర్ ఏం కార్డు లేదు, ఆయనకి ఏం కార్డు గవర్నమెంట్ పెన్షన్. నా కార్డు ఉన్న కార్డుని మ్యాపింగ్ లో ఆయన దాంట్లో కలిపేసినారు. అయ్యో సపరేట్ చేయొచ్చా? మా పిల్లలకంతా ఏ స్కీమ్స్ రాకున్నట్లు అయిపోయినాయి. పొరపాట్లు చేయకూడదు, వాళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏది కావాలో కనుక్కొని చేయాలి. ఒకటే సింగిల్ ఫ్యామిలీగా వచ్చింది సార్. అది అదే డేటానే ప్రీవియస్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కూడా అదే ఉంది సార్. ప్రజెంట్ అయితే వాటిని స్ప్లిట్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు సార్. అది చెప్పినాం సార్, అది ఏమైనా ఆప్షన్ వస్తే మేము డివైడ్ చేసేస్తాం ఏ ఫ్యామిలీ వరకు డివైడ్ చేసేయండి ఈసారి. ఆల్రెడీ 4 years నుంచి అట్లా జరిగితే మా పిల్లలకి ఏ స్కీమ్స్ రాలేదు. అంతే కదా మరి, అన్ని వెళ్ళిపోయినాయి. పెన్షనర్ అంటే ఇంకేమి రావు, అన్ని అయిపోయాయి సార్. మేము కాదు, కరెక్టే, ప్రైవేట్ జాబ్ చేసుకుంటే అన్ని ఒకటే చేయడం వల్ల అట్లా అయింది. మాకు ఉన్నప్పుడు కదా వీళ్ళది వాళ్ళకి పోయింది డిస్ప్యూట్ మాది ఉండాలి కదా సార్. మాకన్నా మాకు ఉండాలి. మా పిల్లల భవిష్యత్ అంతా ఇదైపోయింది. ఇప్పుడు ఎక్కడ చదివించుకోవాలనుకున్నా డబ్బులు కట్టి చదివించుకుంటున్నాం. అంతే కదా, ఏ దానికి ఎలిజిబిలిటీ లేకుండా సపరేట్ చేసిస్తానమ్మా. సపరేట్ చేయించమని చెప్పండి. ఏం చూడాలమ్మా, ఏం చేయాలి చెప్పు, చెప్తే కదా. మా ఇంటికి వచ్చేయి, నేను చూసుకుంటా జాగ్రత్తగా. నేను హాస్పిటల్లో ఇక్కడ హాస్పిటల్ చెప్పమంటావా, కర్నూలులో చెప్పమంటావా? ఎక్కడని చెప్పండి సార్. ఇక్కడే చూపెట్టు ఫస్ట్. ఇక్కడ కుదరకపోతే కర్నూలు పంపిస్తా. ఆపరేషన్ చేసుకోవాలి, ఏం లేదు. మా అమ్మకి చేయించిన, మా అమ్మకు 73 ఏళ్ళు. నీ వయసు ఎంత? 73 ఏళ్ళకి మా అమ్మ చేసుకుంది, బాగా నడుస్తా ఉంది. ఏడన్నా చేస్తారు, ఇక్కడ చెప్తాను కర్నూలులో చేసేస్తారు. ఫ్రీయే, డబ్బులు లేదు, ఫ్రీ చేయిస్తా. చేయించుకుంటావా? చేయించుకో. అంటే 2 ఒకటేసారి చేస్తారా? ఒకదాని తర్వాత ఒకటి చేస్తారు. చేసి దాని తర్వాత సంవత్సరం తర్వాత మళ్ళీ ఒకటి చేస్తారు. ఇక్కడ కుక్కల బిడ్డలు కూడా చాలా ఉంది. రాత్రి అంతా నిద్రపోలేము. సుమారు 10-20 కుక్కలు ఉంటాయి ఇక్కడ. కుక్కల్ని మనం పట్టుకోకూడదు, అఫీషియల్ గా పట్టుకోకూడదు. అట్లా వదిలేస్తే మేము మళ్ళీ వచ్చేస్తాం. మీ ఇంటికి అన్నం పెట్టి ఉంటారు కదా, ఎక్కువైపోయినా సార్ ఇక్కడ. ఉంటానా, కలుస్తాను. చూడు సార్, కొద్దిగా నేను రాసిస్తాను లెటరు. ఆపరేషన్ చేసుకో. 20 years నుంచి రోడ్ వేయలేదు. మా రోడ్ ఎట్లుండే నా ఇంటి దగ్గర రమ్మా, లెటర్ రాసిస్తాను. ఆయన పంపించారు. అలాగేనా, ఉంటానా. మీరు యారు తీసుకుని పోతారని గాబరా పడుతున్నారు. లేదు, అతను టాటా చెప్తా ఉంది, అవి పోతాయి కదా. మీరు కేసే स्पेशलिस्ट इन जनरेटर स्पेशलिस्ट है। क्लिनिक का कैसे? अच्छा ठीक है। कितने बच्चे? हाँ 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 अच्छा ऐसा माइनॉरिटी कॉलोनी पे పలాని భయం అవుతా చల్తా మనీష్ రైట్ कॉलोनी का कल मैं माइनॉरिटी कॉलोनी ఎప్పుడు कल टाइम है आता हूँ ठीक है। ఓ మీ నాన్న భయపడిపోతారు ఇంకా బాయ్ బాయ్ బాయ్
బాయ్. कैसे वैसा कैसे आपका है ओनर का है आप क्या करते हैं लेट मशीन होल्डिंग काम आओ दिखाओ कैसे करते हैं ये मिशन है पाइप लेथ बोलते हैं इसको फिर बेंडिंग एंडिंग करना है, मेजरमेंट करके काट करना, धागे डालना है, ये होल डालने का है, उधर है। ये टाइट करने का है, पाइप आया। आप यहाँ पे काम करते हैं, कितने पैसे मिलता है? 400 बस होता। रहते कहाँ है? कुनीमला में। ओनर का नाम क्या है? शिक्षा वाले। काम आ रहा है या नहीं? काम आ रहा है ना। सुबह कितने बजे आते हैं? सुबह में 8:30 बजे। शाम में 7:30 8। वाह। खाना बीच में खा लेगा जाके जाके खाने के आना। चलो क्या करना है? बच्चे क्या कर रहे हैं? एक बच्चा रोड भाई सर नहीं अभी नहीं, दूसरे दिन आए थे घर पे भाई, तो इतने लोगों को कहाँ अंदर लेके जाएंगे? बात करती नहीं अभी नहीं, सुबह मुस्लिम के भैया हो मालूम है, लेकिन अंदर गए तो ये सब लोगों को लेके जाना ना। इधर కరాటే మాస్టరా? వావ్, అన్న బాగున్నారా? ఇదేనా షాపా? అవును సార్. ఏం కావాలి? నెట్ సెంటర్ సార్, ఆన్లైన్ సైబర్ కేర్, నెట్ సెంటర్, మీ సేవా కేంద్రం అలాగనా? మీరు ఎక్కడన్నా, మీరు ఎక్కడ చేస్తుంటారు? మున్సిపల్ స్కూల్లో నేర్పిస్తాం. చందనాస్లో పని చేస్తారా? ఏం పని చేస్తారు? సేల్స్ మేనేజర్ చేస్తారు. కరాటే నేర్పిస్తారు పిల్లలకి? మార్నింగ్ టైం నేర్పిస్తాం. మున్సిపల్ స్కూల్లో మార్నింగ్ టైం 6 to 7:30. వెరీ గుడ్. ఏం పేరు నా మీరు? వినోద్ కుమార్. మీరునా? అరుణ్ కుమార్. ట్రైన్ ప్రాబ్లం రిపిటేషన్ ఇచ్చారు కదా, యాక్చువల్లీ ఇక్కడ అడ్డం అవుతుంది సార్. ఈ ఫ్లో అనేది ఇక్కడ లాక్ చేసేసాం. వాటర్ ఇక్కడ వచ్చినప్పుడు ఎక్కువగా ఇళ్లలో నీళ్ళు రాకపోతే ఏం చేయాలి మరి? వేసిందే సార్, అది తీసేయబోతుంటే వాళ్ళ గొడవ పడుతుంది. తీయొద్దంటే వాటర్ మాట్లాడు ఎట్లా చేయాలనా? కొట్టుకుంటున్నాను. సొల్యూషన్ అంటే సొల్యూషన్ అని చూపాలి కదా. నేను తీసేయమంటారా? తీయాలంటే గట్టిగా తీసేయండి. అంతే కదా సార్, వాళ్ళే గొడవ పడుతుంది. తీసేయండి, ఏం కాదు. ఉంటాను వినోద్, కలుస్తాను రోజు, వస్తాను మీ క్లాస్కి వస్తాను రోజు. చెయ్యి కాలు ఎలుగొట్టుకుంటుంది. 2 నిమిషాలు తిని ఆయన అంత అర్జెంట్గా రాడు, నేను చెప్తాను 10 నిమిషాలు ఆగి రమ్మని. విరూపాక్షి బాగున్నా తమ్ముడు? నేను బాగున్నారా? సార్ వీళ్ళది డాక్యుమెంట్, వీళ్ళ ఫ్యామిలీ డిస్ప్యూట్ చేసుకున్నారు సార్. చేసుకున్నప్పుడు వీళ్ళ నాయన మిలిటరీ వాడు సార్, మిలిటరీ వాళ్ళు సార్. అప్పుడు మిలిటరీ వాళ్ళకి సార్ మున్సిపాలిటీ ట్యాక్స్ ఏం లేదు సార్, అంతా అయిపోయింటా సార్. ఆయన చనిపోయినప్పుడు పిల్లలంతా డిస్ప్యూట్ చేసుకున్నారు సార్. దాని తర్వాత ఈ అమ్మ పేరు మీద వస్తే వీళ్ళ హస్బెండ్ ఏమని కొత్తగా మాకు పైన ఇలా మున్సిపాలిటీలు లేదు, పైన నుంచి బ్లాక్ చేస్తున్నారు, ఆడిపోయి ఓపెన్ చేసుకోవాలంటున్నారు సార్. అదే పంపించాను సార్, పంపించినారు సార్, పోస్ట్ పంపించాను. నాకు లెటర్ ఇవ్వన్నా, కాపీ ఇవ్వు, నేను చేయిస్తాను. కావచ్చు సార్, నా గురించి కరెంట్ షార్ట్ అయితే సార్ మాకు ఏమా సార్, అదే కరెంట్ షార్ట్ అయితే సార్ ఈ పకెట్లు పెడతారు. పోల్ షిఫ్టింగ్ రాసుకోండి దానా. ఈ పోలు కరెంట్ షార్ట్ అయితే ఈ పోల్ ఇటంటే షిఫ్ట్ చేసుకోండి. వాళ్ళు ఏదో ఇల్లు కానీ వస్తుందా చూడండి, ఒకసారి వెరిఫై చేయండి. మనము ఈ కరెంట్ పోల్స్ మెటల్ మార్చాలి కదా నాన్న. ఇంకా మెటల్ ఉంటే ఎట్లా? ఎక్కడ వీళ్ళు రాలే? నానా నువ్వే ఉన్నావుగా. ఈ ఇంకా మెటల్ ఉన్నాయేంటనా పోల్స్? మెటల్ రీప్లేస్ చేయాలి కదా మనము కదా, అదే షాక్ కొడతాయి. ఇది మరి అది పోల్ షిఫ్టింగ్ అంటే ఆలోచన చేయండి నా. లెటర్ కాగదు లెక్కదు అమ్మా. ఇంకో
బాగున్నారా? చెట్లకు కట్టుకున్నాము వైర్లు మేము. అదే సార్ మొత్తం లోపల సార్ మెటల్ వైర్స్ తో నై దిక్నా ఏ సాబ్ ఏ ఎక్కడ ఉన్నారు? ఉన్లే మెటల్ మెటల్ తీసేయాలి. అవి మెటల్ ఉంటే షాక్ కొడతాయి, అందువల్లే సిమెంట్ పోల్స్ పెడతాయి. తీస్తాం. ఇట్లాంటి మెటల్స్ చాలా ఉన్నాయి సార్. మార్చాలా? మీరు గట్టిగా పట్టుకుని లీడర్స్ అంతా ఈ మెటల్ పోల్స్ ఉంటే షాక్ కొడుతుంది ఎవరికొవరికి. మనమే ప్రిపేర్ చేసుకోవాలి. ఎటన్నా మెటల్ పోల్స్ అన్ని కూడా సిమెంట్ పోల్స్ మార్చండి. అది ప్రొవిజన్ ఉంది మన దగ్గర. మెటల్ పోల్స్ ఉండకూడదు అనే ప్రొవిజన్ ఉంది. లేదంటే రబ్బర్ లోనే ఎక్కించాలి వాటికి. కాబట్టి ఎట్లా చేస్తాం కాబట్టి ఎక్కించాలా. టిఫిన్ ఇక్కడేనా? కసు కొట్టేవాడు, కాలువ తీసేవాడు సూపర్ వాడు. మనకి ఏం ఒకటే ప్రాబ్లం ఏమంటే అప్పుడప్పుడు నీళ్లు కొద్దిగా వాసన నీళ్ళు వస్తాయి. అది ఒకటే ప్రాబ్లం. వాటర్ మ్యాన్ ఎవరు ఇక్కడ? నాన్న ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు సరే మీరు ఎక్కడ ఉంటారు సార్? ఈ ఇల్లు గుర్తుపెట్టుకు. ప్రసాదం పెడతాయి పెద్ద మనిషిలా తిరుగుతుంటారు కనీసం టీ రావాలన్నా. అట్లా ఒకసారి షార్ట్ చేసి स्पीड ब्रेकर काटने लगा स्पीड ब्रेकर ఇంటి ముందే కట్టుకోలేదు అడ్డం లేకుండా చెప్దాం. ఇలాంటివన్నీ మీరు తీసుకోండి. దానికి కూడా తాడు కూడా చెప్తాను.